ఇంకెంతకాలం సోదరులారా ఈ బిదాత్ పని చేస్తూ ఉంటాం మనము. ఈ బిదాత్ కార్యంపై ఆచరిస్తూ ఉంటాము. దీనిపై ఏదో పుణ్యం ఉందని ఇంకా అదే ధ్యాసలో ఉంటాము. నలుగురు చేస్తున్నారంటే చాలు ఐదోడు మొదలెడతాడు. ఇది సున్నతా కాదా, ప్రవక్త వారు చేసి చూపించారా లేదా, హదీస్లో దీని గురించి ఉందా లేదా, అసలు ఆలోచించేదే లేదు. ఇంకెంతకాలం ఈ బిదాత్ కార్యాన్ని మనం చేస్తూ ఉంటాము. అసలు ఇంతకీ ఈ బిదాత్ కార్యం ఏంటో చెప్పలేరు కదా. ఎప్పుడైతే చాలా మందిలో చూడండి, ఎప్పుడైతే ఫర్జ్ నమాజ్ అవ్వంగానే సలాం తిప్పంగానే నెత్తి మీద చెయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది, ఇలా పెట్టి ఏదో చదివేస్తూ ఉంటాం మనం. ఇది ఎక్కడి సున్నత్ అండి? ఏ హదీస్లో ఉంది? తల మీద చేయి పెట్టే వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను. ఆ హదీస్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి. ఎంతకాలం ఈ బిదాత్ పనులు చేస్తూ ఉంటాం మనము. దీని గురించి ఒక్క హదీస్ కూడా, సై హదీస్ ఒక్కటి కూడా లేదు. ప్రవక్త వారు ఫర్జ్ నమాజ్ తర్వాత సలాం తిప్పిన తర్వాత తల మీద చేయి పెట్టుకొని చదవడం అనేది ఇది ప్రవక్త వారి సున్నత్ అయితే కాదు. ఎవరైతే చేస్తున్నారో వారు హదీస్ ఉంటే చూపించండి. సై హదీస్ ఏది కూడా లేదు. కాబట్టి ప్రవక్త వారు ఏదైతే చేశారో అదే సున్నత్ అవుతుంది. దానిపైన ఆచరిస్తేనే పుణ్యం ఉంటుంది. కానీ మనము ఇది కూడా చేస్తే పుణ్యమే కదా అంటే అది పుణ్యంలోనికి రాదు, సున్నత్లోకి రాదు. ఇది కేవలం మన అజ్ఞానమే అవుతుంది. కాబట్టి సోదరులారా, ఈ బిదాత్ కార్యాలను విడిచిపెడదాం, సున్నతుని అమర్చేద్దాం. ఏదైతే ప్రవక్త వారు చూపించారో అదే సున్నతు, దానిపైనే పుణ్యం ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా ప్రవక్త వారి సున్నతపై అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.